సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. అయితే 22 రోజుల పాటు జైల్లో ఉండి ఇప్పుడే పాలేటి కృష్ణవేణి బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది, నిన్ను పోలీసులు ఎలా ట్రీట్ చేశారు, ఏం చెప్పమన్నారు, మీరు చాలా నన్ను ఇబ్బంది పెట్టారని జడ్జికి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? నన్ను 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 5:10కి అరెస్ట్ చేస్తే 9:30 ఆ ప్రాంతంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రి 11 గంటల సమయం నుంచి 2:30 వరకు కూడా ఇంట్రాగేషన్ పేరుతో చెప్పుకోలేని విధంగా అసభ్యకరమైన పదజాలంతో అసలు నువ్వు మనిషిగా బతికుండటమే వేస్ట్, మేము చెప్పినట్టు గనక నువ్వు సంతకాలు చేయకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే నేను ఇది చేశాను, లేదు సజ్జల భార్గవరెడ్డి గారు చెప్పినట్టు నేను చేశాను, వాళ్ళ ద్వారా నాకు కొంత అమౌంట్ కొన్ని లక్షల రూపాయలు నాకు అందుతున్నాయి అన్నట్టు, విడుదల రజనీ గారికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని, లేదంటే నువ్వు ఒక ప్రాసిక్యూషన్ చేసే వ్యక్తి కోసం నీకోసం జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేదంటే కాసు మహేష్ రెడ్డి వస్తాడా, ఎవడొస్తాడు, అసలు నువ్వు బతుకుతున్నావు, దారిని పోయే కుక్క బతుకుతుంది అని చెప్పేసి చాలా దారుణమైన పదజాలంతో దాచేపల్లి సిఐ గారు మాట్లాడారు. అట్లాగే కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు కూడా నన్ను 24 అవర్స్ తర్వాత 17th ఈవినింగ్ 7:30 ఆ టైంలో నన్ను సబ్మిట్ చేసినప్పుడు నాకు అసలు ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదు. కానీ కోర్టులో 7 ఎఫ్ఐఆర్ కాపీ సబ్మిట్ చేసి లేనిపోని అసత్య ఆరోపణలతోటి నాకు సంబంధం లేని పోస్టులు నేను పెట్టాను అన్నట్టు ఫ్యాబ్రికేట్ చేసిన పోస్టులతోటి ఈ ప్రభుత్వానికి లోబడి ఈ ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందో దానికి అనుకూలంగా ఈ పోలీసు వ్యవస్థ నడుస్తూ సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడమే కాకుండా పైగా నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నీ భర్తని వ్యభిచార ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ కేసులో ఇరికిస్తాము, నీ పిల్లల్ని కూడా గంజాయి కేసులో ఇరికిస్తాము అని చెప్పేసి గత 10 నెలల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీ మమ్మల్ని హింస పెడుతూనే ఉంది. కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో ఏం విచారించారు, ఏమి చెప్పమని బలవంతం చేశారు? పోలీస్ కస్టడీ వాళ్ళు కంప్లీట్గా ఈ అధికార పార్టీ ఏదైతే చెప్పిందో దాని గురించే తీసుకున్నారు సార్. ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి, అప్పిరెడ్డి గారి గురించి, లేదంటే సజ్జల భార్గవరెడ్డి గారి గురించి, వీళ్ళందరి గురించి కూడా వీళ్ళు మీతో బాగా క్లోజ్గా ఉంటారు, వీళ్ళు చెప్తేనే నువ్వు చేసావు, లేదంటే ఏంటి అసలు నీకు వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నీకు వాళ్ళ మధ్య ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి నా ఫ్యామిలీ మొత్తాన్ని మా అమ్మగారిని, మా అత్తగారి ఫోను, మా అమ్మగారి అకౌంట్స్, మా అత్తగారి అకౌంట్స్, నా అకౌంట్స్, మా భర్త గారి అకౌంట్స్ మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు సంబంధం లేని విషయాల్లో మీరు డబ్బులు తీసుకొనే ఈ ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, డబ్బు ఇస్తేనే పనిచేస్తున్నారు, అప్పిరెడ్డి చెప్తే పనిచేశానని చెప్పేసి మేము ఏదైతే నోటీస్ మీకు ఇస్తామో దాని మీద నువ్వు అసలు చూడకుండా సంతకం పెట్టాలి, మీరు చెప్పినట్టు చేయకపోతే దారుణంగా ఫ్యూచర్లో కూడా మీరు అసలు బతికుండటమే వేస్ట్, మీ కుటుంబం బతికుండటమే వేస్ట్ అనేటట్టుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పేసి నన్ను బెదిరించారు. గంజాయి కేసు పెడతా అన్నారంట, నిజమేనది? గంజాయి మా హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా అన్నారు, మా పిల్లల్ని చదువుకోవటానికి వీలు లేకుండా ఇబ్బందులు పెడతా అన్నారు, నా పిల్లల మీద గంజాయి కేసు పెడతామన్నారు, నా భర్త మీద ఉమెన్ ట్రాఫికింగ్ కేసు పెడతామని చెప్పేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీరు ఒకవేళ నువ్వు ఇప్పుడు బెయిల్ మీద వెళ్ళినా కూడా తర్వాత అయినా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వంలో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతామని చెప్పేసి ఎప్పటికప్పుడు కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా నన్ను ఇబ్బందులు పెడతానే ఉన్నారు. సంబంధం లేని విషయాల్లో నన్ను చూడకుండా వాళ్ళు ఇచ్చిన నోటీసుల మీద సంతకం పెట్టమని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు. కానీ నేను ఎక్కడా కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాటి అన్నిటికీ నేను ప్రలోభపడకుండా, భయపడకుండా నేను చెప్పిన వాంగ్మూలం అయితేనే నేను సంతకం పెడతానని చెప్పేసి వాళ్ళకి ఎదురు తిరగటం వల్ల ఇంకా ఎక్కువ టైం తీసుకొని నన్ను మెంటల్ టార్చర్కి గురి చేశారు. ఎవరెవరి పేర్లు చెప్పమన్నారు? ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, సజ్జల భార్గవరెడ్డి గారి పేరు, వీరారెడ్డి పేరు, అర్జున్ రెడ్డి గారి పేరు, అప్పిరెడ్డి గారి పేరు చెప్పమని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టారు సార్. బాగా అంటే అసలు వాళ్ళ పేర్లు చెప్తేనే నిన్ను వదిలిపెడతాం, వాళ్ళ పేర్లు వాళ్ళు చేశారని చెప్పేసి నువ్వు సంతకం పెడితేనే ఈ కేసు నుంచి నిన్ను తప్పిస్తాం, లేదంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు నువ్వు ఇక్కడే జైల్లోనే మగ్గిపోవాలి, పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు ఇస్తూ నీ మీద లేనిపోయిన సంబంధం లేని కేసులు ఇరికిస్తూ నిన్ను ఇక్కడే ఉంచుతాను తప్పితే నిన్ను బయటికి రానియము అని చెప్పేసి నన్ను బెదిరించారు. చాలా దారుణంగా అంటే పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు. పార్టీకి సంబంధించిన
పెద్దల పేర్లు చెప్పమని చాలా ఇబ్బందులు పెట్టారు. ఏవైతే వాళ్ళు రాసుకున్నారో స్క్రిప్ట్, ఆ రాసుకున్న స్క్రిప్ట్ పైన సంతకాలు పెట్టాలని కూడా బలవంతం చేశారు. కానీ నేను ఎక్కడ వాళ్ళకి లొంగే ప్రసక్తే లేదు. నేను చెప్పిన వాంగ్మూలం ఏదైతే ఉందో, నేను చెప్పిన అంశాలు అయితేనే నేను సంతకం పెడతానంటూ నేను తిరగబడ్డాను. ఖచ్చితంగా నువ్వు జైలు నుంచి వెళ్ళిపోయినా సరే నీ మీద కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. అయినా నేను ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఖచ్చితంగా ఏదైతే నిజమో అదే చెప్పాను. పోలీసులు మాత్రం నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదని కూడా బెదిరింపులకు గురి చేశారని కూడా కృష్ణవేణి చెప్తూ ఉంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నర్సరావుపేట.